ఓకే. అందుకే సోలో మూవీ తీసేస్తున్నారు. అంటే ఇందులో ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్‌లో సంబంధించి ఎవరైనా ఉన్నారా? బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు. దీంట్లో. అంటే రైటర్ మీరే కదా? లేదు అంటే ఫిల్మ్ అయిపోయింది, నేను షూట్ కంప్లీట్ చేసుకొని బిగ్ బాస్లోకి వెళ్ళా. కంప్లీట్ చేసుకొని షూట్ వెళ్ళారు, కంప్లీట్ హాలిడేస్ చేసుకొని కొని వెళ్ళారు. అలా అక్కడ కూడా హాలిడే పట్టుబడ్డాడు. కాదండి, బిగ్ అంటే బాస్ హౌస్లో మామూలుగా అసలు హాలిడే కాదు అది. లైక్ ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ జర్నీ యాక్చువల్లీ, అంటే వెరీ టాక్సింగ్ జర్నీ యాక్చువల్లీ. అండ్ చాలా అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే మనం బయట లైఫ్లో ఒక 1 to 2 years లైఫ్లో మన ఫిజికల్లీ కానీ ఎమోషనల్లీ కానీ మెంటల్లీ ఎంత స్ట్రెయిన్ అవుతామో అక్కడ ఒక 2.5 monthsలో అంత ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఫుడ్ విషయంలో ఇట్స్ ఓకే. అంటే విషయంలో అంటే ఏ టైంకి సరిపోయేది అది ఎక్కువ ఉండదంట కదా ఫుడ్ ఓకే అంటే సరిపడా ఉండేది, మరి మీరేం మారలేదు, మీరు అలాగే ఉన్నారు. సరిపడా ఉండేది. అంటే మరీ అసలు సరిపోకుండా ఉండదు కానీ అంటే మనకి అక్కడ టాస్క్లకి దానికి మనమే వండుకొని మనమే తినాలి కాబట్టి అప్పుడప్పుడు మనము లైక్ అవుట్ ఆఫ్ లేజినెస్ ఏదో ఒకటి సరిగ్గా అందరు వండకపోవడం, లేకపోతే ఆ డిస్కషన్లో ఉండి లేకపోతే మూడ్ బాగాలేక తినకపోవడము. సో దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఫుడ్ ఓకే, ఇట్స్ ఎనఫ్. అంటే బ్రతకడానికి సరిపడా ఫుడ్ అయితే ఉంటుందా? ఓకే. అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్యూ వీక్స్ వాళ్ళు ఇలా రాగి జావ తాగాలి అది ఇదని ఫ్యూ వీక్స్ అలా పెట్టారు, ఒక 2-3 weeks. కానీ మిగతా టైంలో ఉండేది అంటే ఓకే న్యూట్రిషనల్ వాల్యూ అయితే వచ్చేది. న్యూట్రిషనల్ వాల్యూ ఉండేది బాగా. అయితే రైస్ అండ్ రోటీస్, కర్రీస్, వెజిటేబుల్స్ అవి ఉండేది. ఏం నేర్చుకున్నారు బిగ్ బాస్కి వెళ్ళి మీరు? బిగ్ బాస్కి వెళ్తే అంటే మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు నేను అది ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్ళి అంటే అది యాక్చువల్లీ ఓటింగ్ వల్ల జరిగిందో లేకపోతే నాకు ఏదైనా వార్నింగ్ ఇద్దామో ఓటింగ్ వల్ల అని అయితే నాకేం అనిపించట్లేదు. సో ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా గురించి నాకు అనిపించింది ఏంటంటే, నా గురించి తెలిసిన ఒక సత్యం ఏంటంటే గౌతమ్ని ఎప్పుడైనా లో చేస్తే ఇంకెక్కువ హై అవుతాడని అన్నది వాళ్ళకి సీజన్ 7 నుంచి నా గురించి తెలిసిన ఒక విషయం బిగ్ బాస్ టీమ్కి. సో వీడిని పడిపోతున్నాడు అని వీడికి ఒక హింట్ ఇస్తే ఇంకెక్కువ స్ట్రాంగ్గా నిలబడతాడు, లేచి నిలబడతాడని బిగ్ బాస్ టీమ్కి తెలుసు. సో మైట్ బి నాకేమైనా డేంజర్ సైన్ ఇవ్వడానికి అలా చేశారా లేకపోతే అవుట్ ఆఫ్ ఓటింగ్ జరిగింది అన్నది నాకు నిజంగా తెలియదు. నేను అడిగినా వాళ్ళు చెప్పరు. సో అది మిస్టరీ అన్నట్టే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిస్టరీ. అంటే ఇక టీమ్కే తెలియాలి, ఏది జరిగినా వాళ్ళకే తెలియాలి కాబట్టి. బట్ నేను దాన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నా అంటే నాకు ఒక డేంజర్ సైన్ వచ్చింది, సో నాకు ఇంకో అవకాశం వచ్చింది. సో దాన్ని నేను దృఢంగా వాడుకొని సో నేను దృఢంగా ఇంకా నిలబడాలి, సో నేను అనుకున్న సిద్ధాంతాన్ని ఇంకా వ్యక్తపరచాలి, ఇంకా బలంగా గేమ్ ఆడాలి అని చెప్పేసి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకోవడం జరిగింది ఆ రెడ్ బకెట్ వచ్చిన తర్వాత మాత్రం. సో అక్కడి నుంచి మాత్రం నో లుకింగ్ బ్యాక్. సో ఇట్ వాజ్ అప్ సైడ్. ఓకే. సో తర్వాత మీకు హౌస్లోనే అంటే యష్మితో మీరు బాగుండేవారు కదా, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేయటం కానీ అలా ఏమన్నా? లేదు, అట్లాంటిది ఏం జరగలేదు. సో బయటకు వచ్చి నేను అంటే నిజంగా చెప్తున్నా ఎవరితోని లైక్ ఈ సీజన్ వాళ్ళతోనైతే ఎవరితోని లైక్ ఇంకా కాంటాక్ట్ అయ్యి మాట్లాడలేదు. వాళ్ళు గ్రూప్ అవి క్రియేట్ చేశారు కానీ. సో డెఫినెట్లీ ఏదైనా ఒక ఈవెంట్లో కలుస్తాము, మాట్లాడతాము. అండ్ బీబీ రీయూనియన్ అని కూడా వాళ్ళు పెడతారు యాక్చువల్లీ స్టార్ మాల్లో ప్రోగ్రామ్ జనవరిలో అట్లా. సో ఐ విల్ మీట్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా వర్క్స్తోని అండ్ నా పీపుల్తో నాకు నిజంగా జెన్యున్గా నాతో నిలబడ్డ వాళ్ళతోనే నాకు టైం సరిపోతుంది. బిగ్ బాస్లో నిజంగా అంటే వాళ్ళ డెసిషన్ అని అనట్లేదు, అంటే మీ పరంగా చెప్పండి, అంటే ఒక ఆడియన్స్ పరంగా చెప్పండి, మీకు జరిగింది నిజంగా అది కరెక్టే అనిపించిందా? సో అంటే అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను లైఫ్లో ఏది జరిగినా కూడా నేను యాక్సెప్ట్ చేసి సో దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు నేను మార్చగలుగుతా అంటే దాని గురించి ఆలోచిస్తా, కానీ ఇక మార్చలేము జరిగిపోయింది అన్నప్పుడు సో నేను దాన్ని యాక్సెప్ట్ చేసి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ పీపుల్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి సో నేను దానికి హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నా కోసం నిలబడి నా కోసం ఒక స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ వాళ్ళు యు ఆర్ ద రియల్ విన్నర్ అని అన్న ప్రతి ఒక్కడికి, యు ఆర్ పీపుల్స్ విన్నర్ అన్న ప్రతి ఒక్కళ్ళకి నేను నా ప్రేమను తప్ప ఇంకా నా గ్రాటిట్యూడ్ తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదు. సో మై లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీ వన్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ షో అన్నది ఎండ్ అయిపోయింది. సో నాకు ఫర్దర్గా మీరు ఇంత ప్రేమనిచ్చిండ్రు కాబట్టి నా ఫర్దర్ ప్రాజెక్ట్స్లో నాకు అదే ప్రేమని ఇస్తూ ఉంటారని చెప్పేసి నేను నమ్ముతున్నా. నా ఫర్దర్ లైఫ్లో ఇదే ప్రేమని ఇస్తుంటారని నమ్ముతున్నా. అండ్ సీజన్ 8 తర్వాత యాక్చువల్లీ లైక్ నేను ఒక విషయం ఏంటంటే నాట్ జస్ట్ అన్ యాక్టర్, నేను సమాజానికి కూడా సంథింగ్ ఏదో ఒకటి మనము ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈ సమాజమే కారణం, నన్ను చూసి ఆదరించిన ప్రేక్షకులే కారణం కాబట్టి నా స్థాయిలో నేను ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్తో త్వరలో రాబోతున్నా జనవరిలో. సో ఒక రిజల్యూషన్. సో అది ఏంటి అన్నది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో త్వరలో అనౌన్స్ చేస్తా. సో విన్నింగ్ అండ్ లూజింగ్ డజంట్ స్టాప్ మీ.
అండ్ నేను ఈ సమాజానికి పట్ల నాకున్న బాధ్యతని, నా నైతిక బాధ్యతని 100% నిర్వర్తిస్తా. నేను యాక్చువల్లీ అది నా క్యాష్ ప్రైజ్ వస్తే ఏం చేస్తారని అన్నప్పుడు, లేదు క్యాష్ ప్రైజ్ వస్తే విన్ అయితే ఏం చేస్తారని మాకు అడుగుతారు 14th వీక్లో. సో అప్పుడు చెప్పడం జరిగింది, కానీ ఎడిట్లో అది కూడా కట్ అయిపోయింది. సో అది నేను చెప్తున్నా, ఒక ట్రస్ట్తో నేను రాబోతున్నా. సో ఒక కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్, నేను సంపాదించే డబ్బులు. ఇప్పుడు నేను పెద్ద ఆస్తిపరుని కాదు, నాకు ఎక్కువ ఏంటండి అసలు ఏదో ఏదో హ్యాండ్ ఉందేమో అని అనిపిస్తుంది నాకు ఇందులో. ఇట్స్ ఓకే నాట్ ఏ ప్రాబ్లం. సో నేను సంపాదించిన దాంట్లో ఒక కొంత పర్సంటేజ్ సో నేను ప్రజలకి వాడదామని చెప్పేసి, ఉపయోగిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో దాంతో త్వరలో అదేంటి అన్నది అప్డేట్తో నిజంగా అవసరం ఉన్న చాలా లైక్ బీద తరగతి వాళ్ళకి నేను ఒక రకంగా సాయం చేద్దామని నా శక్తికి సరిపడా. సో 10 వీక్స్ ఉన్నారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? సో అది సీక్రెట్. రెమ్యునరేషన్ వచ్చింది లాస్ట్ సీజన్ కంటే డబుల్ రెమ్యునరేషన్ వచ్చింది. ఓకే. సో కానీ సీక్రెట్ అంటే ఈ సీక్రెట్ మేము ఎప్పటికీ తెలుసుకోలేమంటారా? ఎప్పటికి తెలుసుకోలేదంటే గూగుల్లో అట్లా కొట్టి చూస్తే మైట్ బి మీకు కొంచెంమంది ఆర్టికల్స్ అవి రాస్తుంటారు, మైట్ బి తెలుసుకోవచ్చేమో. అలా అంటారా? సో ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటే లేడీస్ గురించి, అంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ లేడీస్. అంటే మరీ ఎక్కువ మనీ అయితే నేను అంటే అంత రెమ్యునరేషన్ ఏం సంపాదించలేదు. ఓకే, డీసెంట్ అమౌంట్ ఐ గాట్. ఫిగర్ చెప్పట్లేదులే మీరు కానీ. సో అంటే మీకు అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అంటే అదే మీ భాషలో చెప్పండి, వేషధారణలో. సో మీకు ఎలా ఉండాలంటే ఒక అమ్మాయి మీకు పార్ట్నర్ గా రావాలంటే అలాంటి నాకు క్వాలిటీస్ అలా ఏం లేదు. అంటే వేషధారణ దాని గురించి అలా ఏం లేదు, కానీ జస్ట్ అండర్స్టాండింగ్ అండ్ కంపాటబుల్ పర్సన్. అప్పుడు జరిగినప్పుడు అది క్లిక్ అయిపోతుంది. అంటే ఇలాంటి వ్యక్తే కావాలన్నట్లాంటిది ఏం లేదు నాకు. సో విల్ సీ.